పరలోకమందున కన్న తండ్రి, మీ ప్రేమ మీ కనికరం చేత మమ్మల్ని క్షేమంగా కాపాడుచున్నారు. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాం. దేవంతా మా పని పంటల్లో మీ తోడు మీ సహాయం అనుగ్రహించి మీ సంరక్షణ దయచేసి క్షేమంగా కాపాడి ఈ చల్లని సాయంకాల వేళ మేమందరం మీ కుటుంబంలో మీ వాక్యాన్ని వినడానికి కూర్చొని మమ్మల్ందరినీ ఇక్కడికి చేర్చినందుకై హృదయపూర్వక ధన్యవాదం తండ్రి. కొద్దిసేపు మీ వాక్యాన్ని మేము ఆలోచించుండగా, మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించుండగా, మీ మనస్సును మీ ఆలోచనను తెలుసుకోవడానికి మీ వాక్యాన్ని పరిశీలిస్తుండగా మాకు తోడుగా ఉండమని, మీ మనస్సును తెలుసుకొని మీ కొరకు మా జీవితాన్ని చక్కగా కొనసాగించుకునే విధంగా మా మనసులను దృఢపరచుకోవడానికి మీ వాక్యం సహాయం దయచేయమని ప్రార్థిస్తూ వచ్చిన మీ పిల్లలందరికీ మీ కృపచేత బలపరచమని, కావాల్సిన జ్ఞానం వివేకం ప్రసాదించమని, వారికి మీ వాక్యాన్ని వివరిస్తున్న నాకు కూడా మీరు తోడుగా ఉండి వారికి అర్థమయ్యేలా చక్కగా వివరించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ సమస్తము మీ చేతిలో అప్పగించుకోవచ్చు. మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా ప్రార్థన నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచి ప్రియుగా మరి మరొకసారి మీకు అందరికీ ప్రభునామమున శుభవందనాలు తెలియజేస్తూ దేవుని కొరకు దేవుని వాక్యం నేర్చుకోవడానికి మరి అందరూ ఆసక్తితో ఇక్కడ కూర్చున్నందుకు మిమ్మల్ని అందరిని బట్టి సంతోషిస్తూ ఒక మంచి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం వినబోయే అంశము మనం దేవుని కొరకు బ్రతకడానికి మనల్ని ఇంకా మరి చైతన్యవంతం చేస్తుంది. దేవుని కొరకు బ్రతికే విధంగా మనల్ని ఇంకా బలపరిచే ఒక మంచి అంశం ఏంటంటే దేవుని పిల్లల పైన దేవదూతల భద్రతా వ్యవస్థ. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠము దేవుని పిల్లల పైన దేవదూతల భద్రతా వ్యవస్థ. భద్రతా వ్యవస్థ. దేవుని పిల్లల పైన దేవదూతల భద్రతా వ్యవస్థ. ఓకేనా? భద్రతా వ్యవస్థ అనగానే కాపాడేది, రక్షించేది, సంరక్షించేది, ఏ హాని జరగకుండా, ఏ ప్రమాదం జరగకుండా మనల్ని కాపాడేది భద్రతా వ్యవస్థ. ఈ భూమి మీద మన దేశంలోనే చూసుకున్నట్లయితే ఈ భద్రతా వ్యవస్థ లేదంటే ఈ రక్షణ వ్యవస్థ 3 విభాగాలుగా మనము సమాజంలో చూస్తుంటాం. మన భారతదేశం గురించి ఆలోచిస్తే ఇండియన్ ఆర్మీ అంటారు, నేవీ అంటారు, ఎయిర్ ఫోర్స్. ఈ విధంగా 3 విభాగాలుగా ఈ దేశాన్ని రక్షణ వ్యవస్థ విభాగంగా చేసుకొని భద్రతా వ్యవస్థను ఈ దేశానికి అందిస్తూ ఉంటుంది. ఆర్మీ అనగానే మనందరికీ తెలుసు, మిలిటరీ వాళ్ళు భూమిపై నుండి మరి మన దేశంలోనికి ఎవరు కూడా చొరబడకుండా శత్రు దేశాల నుండి మనల్ని అనుక్షణం కాపాడేదే ఈ ఆర్మీ. సరిహద్దుల్లో మీకు అందరికీ తెలుసు ఎలాంటి వాతావరణం ఉంటుందో. మనకు ప్రక్కనున్న దేశము, మనకు పొరుగునున్న దేశము మనపైకి దండెత్తకుండా, మనకు ఏ హాని కలిగించకుండా, మనకు ఏ ప్రమాదం రాకుండా మనం ఈ విధంగా క్షేమంగా మనం బ్రతుకుతున్నామంటే అది ఎవరంటే ఆర్మీ వాళ్ళనే. వాళ్ళు అక్కడ చక్కగా పహారా కాస్తూ ఎటువంటి ప్రమాదము దేశానికి రాకుండా మరి వాళ్ళు కాపాడుతూ ఉంటారు. మా అందరికీ తెలుసు ఇండియన్ ఆర్మీ. అదేవిధంగా నేవీ అంటారు, సముద్రానికి సంబంధించిన దళాలు. సముద్రంలో నుంచి కూడా శత్రు సైన్యం వచ్చి దేశాలపై యుద్ధం చేసి దేశాలను కొల్లగొట్టడం, దేశ ప్రజలకు హాని కలిగించడం, ఆస్తులకు హాని కలిగించడం, ఇలాంటివి జలంలో నుంచి లేదంటే సముద్రాల నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియన్ నేవీ అని అదొక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ 2 పోగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎయిర్ ఫోర్స్ అనగానే అంతరిక్షంలో కూడా భద్రతా వ్యవస్థ. నిజంగా విచిత్రంగా ఉంది కదా అంతరిక్షంలో భద్రతా వ్యవస్థ అంటే. ఎందుకంటే భూమి మీద మనిషి తన శత్రువులతో పోట్లాడాలనుకున్నప్పుడు లేదంటే యుద్ధాలు జరిగించాలనుకున్నప్పుడు ఈ భూమి మీద ఒకరికొకరు ఎదురుగా ఉండి చేసుకునేవారు ఒకప్పుడు. కానీ పెరుగుతున్న టెక్నాలజీని బట్టి, సాంకేతిక పరిజ్ఞానాన్ని బట్టి ఈరోజు ఆకాశంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఎక్కడో ఉంది రష్యా, ఎక్కడో ఉంది ఉక్రెయిన్. కానీ రోజు రష్యా వాళ్ళు ఉక్రెయిన్ మీద బాంబుల దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కనిపించట్లేదు, కానీ ఆ ఉక్రెయిన్ మొత్తం నాశనం అవుతుంది. ఎలా జరుగుతుంది ఇది అంటే ఇదే ఎయిర్ ఫోర్స్.
వాయుమండలంలో కూడా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇతర దేశాల మీదకి దండెత్తడానికి క్షిపణులని, బాంబులని ఎన్నో తయారు చేసుకొని ఈ అంతరిక్షంలో నుంచి ప్రయోగించి ఆ దేశాన్ని కొలగొడుతున్నారు. ఇక కొన్ని దేశాలు అయితే టెక్నాలజీ బాగా వాడుకొని ఇతర దేశాల నుండి వాళ్ళ దేశాలను ఈ అంతరిక్షంలో నుండి వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఈ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఒక ఉదాహరణగా ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకోండి. ఈ ఇజ్రాయెల్ దేశం పైన ఏ దేశం కూడా బాంబు వేసినా, ఒక క్షిపణి ప్రయోగించినా ఆ దేశంలో పడదు. ఇప్పుడు రష్యా వేస్తున్న క్షిపణులన్నీ ఉక్రెయిన్లో పడి ఆస్తి నష్టం జరుగుతుంది, మనుషులు చనిపోతున్నారు, అసలు దేశం అంతా అల్లకల్లోలం అవుతుంది. అదే క్షిపణి ప్రయోగము, అదే బాంబుల వర్షము ఇజ్రాయెల్ దేశం మీద వేయండి, ఒక్క బాంబు కూడా కింద పడదు. ఎందుకంటే వాళ్ళ అంతరిక్షంలో భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరైనా శత్రు దేశాలు వాళ్ళకు ప్రమాదం కలిగించడానికి ఈ ఆకాశంలో నుండి వాళ్ళు దాడి చేసినా ఆ ఆకాశంలోనే వాళ్ళని ఎదుర్కొని ఆ బాంబులను కానీ ఆ క్షిపణులను కానీ పేల్చేస్తాయి. వాళ్ళ దేశం పైకి ఒక్క బాంబు కూడా రాకుండా అంత మంచి టెక్నాలజీని అంతరిక్షంలో ఆ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. నేషనల్ మిసైల్ డిఫెన్స్ అంటే NMD అంటారు. అది అమెరికాకు ఉంది, ఇజ్రాయెల్కి ఉంది, అగ్రదేశాలన్నింటికీ ఈ రకమైన వ్యవస్థ ఉంది. అంటే మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మనుషులు తమకున్న పరిస్థితులను బట్టి చాలా భద్రతా వ్యవస్థలో ఉన్నారు, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ భూమి మీద. ఎందుకంటే భూమి మీదకి మనుషులందరూ వచ్చారు, కానీ వచ్చిన తర్వాత ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి పగ, ఒకరంటే ఒకరికి ఈర్ష, ఒకరంటే ఒకరికి పడకపోవడం, ఇవన్నీ కూడా ఇంత భద్రతా వ్యవస్థలోనికి మనుషులు పోయే విధంగా పరిస్థితులు ఏర్పరచుకున్నారు. ఇలాంటి సమయంలో మరి దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకి దేవుడు ఏమైనా భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశాడా అనేది మనం ఈరోజు పాఠం ద్వారా నేర్చుకోవాలి. దేవుని పిల్లలకు భద్రత ఎందుకు అని మీరు అనుకోవచ్చు. నిజంగా దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్న దేవుని పిల్లలకు భద్రత చాలా 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 అవసరం. ఎందుకంటే అసలు ఆ విషయంలో మనం వెళ్ళకముందు అసలు దేవుని పిల్లలు ఎవరు, దేవదూతలు ఎవరు, ఈ భద్రతా వ్యవస్థ ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడో ఈ విషయాలన్నీ మనము ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాము. ఇక దేవుని పిల్లలు ఎవరు అనగానే అసలు భూమి మీద మనుషులందరూ ఎవరు? దేవునికి పిల్లలే. మనుషులందరూ ఆదాము నుండి ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీదకి వచ్చారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే. ఫలానా వ్యక్తి దేవుని కుమారుడు కాదు, ఫలానా వ్యక్తి దేవుని కుమార్తె కాదు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఈ భూమి మీదకి వస్తున్న మనుషులందరూ కూడా దేవుడు అనుకోవడం ద్వారానే ఈ భూమి మీదకి వచ్చిన వారు. దేవుని సంకల్పంలో భాగంగా ఆయన కోరుకొని ఈ భూమి మీద జన్మనిచ్చి కాపాడుతున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనుషులందరూ కూడా దేవునికి పిల్లలే. ఇక ఈ దేవుని పిల్లల కొరకు దేవుడు కలగజేసిందే ఈ ప్రకృతి. ఈ సృష్టి అంతా దేవుని పిల్లలమైన మన కొరకేగా దేవుడు చేశాడు. మన కళ్ళెదురుగా ఉన్న ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా మనం ఆలోచిస్తున్నప్పుడు ఇదంతా ఎవరి కోసం ఉంది అన్నప్పుడు అది మన కోసమే. ఒక సూర్యుడు వెలుగుతున్నాడంటే మన కోసమే, ఒక చంద్రుడు వస్తున్నాడంటే మన కోసమే, నక్షత్రాలు వెలుగుతున్నాయంటే మన కోసమే, మన చుట్టూ ఇంత మంచి ప్రకృతి మనకు సేవలు అందిస్తుందంటే మన కోసమే. చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా ఎవరి కోసము అంటే మన కోసమే. మన కోసమని ఎవరు చేశారు అన్నప్పుడు దేవుడే 6 దినాలు కష్టపడి తన పిల్లలమైన మనందరి కొరకు తయారు చేసింది. కానీ మనిషి దీని గురించి ఆలోచించట్లేదు. మనిషి ప్రకృతిలో ఉన్నాడు, ఈ ప్రకృతిని అనుభవిస్తున్నాడు, ప్రకృతిలో ఆనందిస్తున్నాడు, ప్రతీదీ కావాలనుకుంటున్నాడు, చక్కగా ఈ ప్రకృతిలో బ్రతుకుతున్నాడు. కానీ అసలు ఈ ప్రకృతి ఏంటి, ఈ సృష్టి అంతా ఏంటి, నా కళ్ళెదురుగా ఉన్న ఈ ప్రకృతి అంతా అసలు ఎవరు అనే ఆలోచన మాత్రం చేయట్లేదు. తేరగా అనుభవిస్తున్నాడు, హాయిగా ఆనందిస్తున్నాడు. కానీ అసలు ఇవన్నీ నాకు ఎందుకు సహాయం చేస్తున్నాయి, ఈ ప్రకృతిలో నేను ఏ విధంగా చక్కగా బ్రతకగలుగుతున్నాను, అసలు ఈ ప్రకృతి ఎవరు అనే ఆలోచన మాత్రం చేయట్లేదు. కానీ దేవుడు తన పిల్లలకు అసలు ఈ ప్రకృతి అంటే ఎవరో తెలియజేయాలనుకున్నాడు. ఈ ప్రకృతిలోనే ఉన్నాం, కానీ ఈ ప్రకృతి ఎవరో మనుషులకు తెలియదు. అందుకే ఈ సృష్టి గురించి దేవుడు తన పిల్లలకు తెలియజేయాలని ఒక మంచి మాట బైబిల్లో రాయించాడు. అసలు ఈ సృష్టి అంతా ఎవరు, ఈ సృష్టి అంటే ఏంటి, ఈ సృష్టి మనకు సేవలు ఎందుకు అందిస్తుంది, ఈ సృష్టి ద్వారా మనుషులమైన మనం అందరము ఎందుకు బ్రతుకుతున్నాం,
ఎందుకు ఈ సృష్టిలో చక్కగా జీవించగలుగుతున్నాము అని దేవుడే మనుషులకు తెలియజేయాలని చక్కని మాట రాయించాడు బైబిల్లో. ముందుగా ఆ మాట చూసుకుందాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీలకు పత్రిక రాస్తూ మొదటి అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. వీరందరూ అన్నాడు ఇక్కడ. వీరందరూ అనగానే ఎవరందరూ? అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు కొందరిని వీరందరూ పరిచారం చేయడానికి దేవుడు పంపించాడంట. వాళ్ళందరూ సేవకులైన ఆత్మలు అన్నాడు. ఇంతకీ వీరందరూ ఎవరు అన్నప్పుడు అక్కడ 7వ వచనంలో చెప్తాడు. అదే అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నాడు, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దేవుడు తన దూతల గురించి చెప్తున్నాడు మనుషులందరికీ మనకు తెలియాలని. ఆయన దూతలు ఎవరు అంట అంటే తన దూతలనే వాయువులుగా మార్చాడంట, తన దూతలనే అగ్నిజ్వాలలుగా మార్చాడంట. అలా మార్చిన వారందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలు అంటున్నాడు. దేవునికి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి దూతలున్నాయి. ఆ దూతలనే దేవుడు వాయువులుగా మార్చాడు, ఆ దూతల్ని అగ్నిజ్వాలలుగా మార్చాడు. ఈ ప్రకృతి అంతా చూడండి దేంతో నిండి ఉంది? వాయువులతో నిండి ఉంది. ఈ ప్రకృతి అంతా అగ్నిజ్వాలలతో నిండి ఉంది. అంటే ఇవన్నీ మన కళ్ళెదురుగా ఉన్నవన్నీ ఏంటి అన్నప్పుడు ఆయన దూతలు అంటున్నాడు. ఆ దూతల్నే మనకు సేవలు అందించడానికి ఈ ప్రకృతిగా మార్చాడు. వాయువులుగా, అగ్నిజ్వాలలుగా, సూర్యునిగా, చంద్రునిగా, నక్షత్రాలుగా, చెట్లుగా, జంతువులుగా వీటన్నిటినీ మార్చి మనకు ప్రకృతిగా ఇచ్చాడు. అందుకే అవన్నీ మనకు సేవ చేస్తున్నాయి, అవన్నీ సేవలు అందిస్తున్నాయి మనుషులకు అని 14వ వచనంలో చెప్తున్నాడు. రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఈ సృష్టిలో ఏదైనా చూడండి మనకు సేవ చేస్తుందా లేదా చెప్పండి. మనం పీలుస్తున్నాం కదా గాలి, మనం బ్రతుకుతున్నాము ఈ సృష్టిలో అన్నప్పుడు దేని వలన బ్రతుకుతున్నాం? ప్రాముఖ్యంగా, ప్రాధాన్యంగా, ప్రాథమికంగా గాలి వలన. ఒక నిమిషం గాలి పీలవకుండా ఉన్నామనుకోండి, బ్రతకగలడు ఆ మనిషి? ఈ గాలిని మనం పీల్వడం ద్వారా మనం బ్రతుకుతున్నాం. అంటే ఇప్పుడు గాలి ఏం చేస్తుంది? మనకు సేవ చేస్తుంది, మనకు పరిచారం చేస్తుంది. మనం బ్రతకాలంటే అది వాయువు, గాలి మన లోపలికి వెళ్ళి మనకు శ్వాసనివ్వాలి. అంటే అది మనకు బ్రతికిస్తుంది. అది ఎందుకు బ్రతికించాలి చెప్పండి? అది ఎందుకు మనకు సహాయం చేయాలి? గాలి అనేది మనకు ఎందుకు సేవ చేయాలి అంటే తన దూత అయిన దేవుడు తన దూతను మనకు వాయువుగా మనం గాలి పీల్చుకొని బ్రతకాలని ఈ సృష్టిలో మనకంటే ముందు గాలిని చేసి ఆ గాలిని అనుభవించడానికి మనల్ని భూమిలో పెట్టాడు. నీరు, ఈ ఆకాశం, సూర్యుడు. ఇప్పుడు భూమి మీద వెలుగు లేకుండా మనం బ్రతకగలమా? సూర్యుడు లేనిది ఈ భూమి మీద అసలు ఎవ్వరు కూడా బ్రతకలేదు, ఏ జీవి కూడా బ్రతకలేదు. సూర్యుడి నుండి వచ్చే వెలుగు, ఆ వెలుగు ద్వారానే చెట్లన్నీ పూయాలి, కాయాలి, పండ్లు కావాలి, పంటలు పండాలి. ఆ పంటల ద్వారానే మనము ఆహారాన్ని సంపాదించుకొని ఆహారాన్ని తిని బ్రతకాలి. ఒకవేళ సూర్యుడే లేడనుకోండి, పంటలు వేస్తే పండుతాయా? చెట్లు కాస్తాయా? అంటే వెలుగు ఎంత ప్రాముఖ్యమైనది చూడండి. అంటే ఆ సూర్యుడు ఉన్నది కూడా మనకు సేవలు అందించడానికే. ఈ సృష్టిలో మీరు దేన్నైనా చూడండి, అవన్నీ కూడా మనకు సహాయం చేయడానికే, మనకు సేవలు అందించడానికే. మనకు సేవలు అందించడానికి దేవుడు తన దూతలను మనకు సేవకులుగా ఉంచాడు. అంటే ఈ భూమి మీద మనుషులందరికీ సేవ చేస్తున్నది ఎవరు అంటే దేవదూతలు, దేవుని దూతలు. ఆ దూతల్ని దేవుడు వాయువులుగా, అగ్నిజ్వాలలుగా చేశాడని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మరొక మాట కూడా చూస్తే కీర్తన గ్రంథంలో 148వ వచనంలో, 148వ కీర్తనలో 148వ కీర్తన 2వ వచనం నుండి చూసినట్లయితే ప్రియులారా, కీర్తనలు 148 2వ వచనం చూడండి. ఆయన దూతలారా
మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ దూతలారా మీరందరూ స్తుతించండి అంటున్నాడు, సైన్యములారా స్తుతించండి అంటున్నాడు. ఇంతకీ ఆ దూతలు ఎవరు, ఆ సైన్యములు ఎవరు అని చెబుతూ కింద 3వ వచనంలో చెప్తున్నాడు, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి. అంటే సూర్యచంద్రులు ఎవరు? దేవుని దూతలు. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, పరమాకాశంలారా ఆకాశం పైన జనములారా ఆయనను స్తుతించుడు అని కిందవన్నీ చెప్తాడు. మీరు తర్వాత చదువుకోండి. అంటే మన కళ్ళెదురుగా మనకు కనబడుతున్న ఈ సృష్టి అంతటి గురించి ఇక్కడ చెబుతూ అవన్నీ తన దూతలు అన్నాడు. ఆ తన దూతలను మనకు సేవకులుగా ఈ సృష్టిగా ఏర్పరిచి, సృష్టిగా నిర్మించి, సృష్టిగా తయారు చేసి, ఈ సృష్టిలో మనల్ని వాటి సేవలు అందుకునేలా చేసి, వాటి ద్వారా మనల్ని ఈ భూమి మీద ఈ సృష్టిలో బ్రతికింపజేస్తున్నాడు దేవుడు. అంటే దేవదూతలు అనగానే మనకు సేవలు అందించేవి, సేవకులైన ఆత్మలు. అవి సేవ చేయడం ద్వారా మనము ఈ భూమి మీద చక్కగా బ్రతుకుతున్నాం. ఇక భూమి మీద మనుషులందరూ కూడా దేవుని పిల్లలైనప్పుడు ఆ దేవుని పిల్లలందరి కొరకు ఈ సృష్టి పనిచేస్తుంది. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఈ పక్షులు కానీ, జంతువులు కానీ, సముద్రాలు, ఈ ఈ చెట్లు, ఇవన్నీ కూడా అందరికీ సమానంగా సేవలు అందిస్తాయి. చూడండి, ఒకరికి తక్కువ, ఒకరికి ఎక్కువ, ఒకరికి పక్షపాతం చూపడం, ఇంకొకరికి పక్షపాతం చూపకుండా ఉండడం, ఇలాంటి ఏవి కూడా ప్రకృతి చేయదు. అందరికీ, భూమి మీద మనుషులందరికీ, చిన్నలకి, పెద్దలకి, వృద్ధులకి, ప్రతి ఒక్కరికి, మంచివారికి, చెడ్డవారికి, ప్రతి ఒక్కరికి ఈ సృష్టి అంతా తన సేవలను చక్కగా సమానంగా అందిస్తుంది. ఎందుకంటే దేవుని పిల్లల కొరకు దేవుడు తన దూతల్ని ఈ సృష్టిగా మలచి మనుషులందరి కొరకు ఇచ్చాడు కాబట్టి. ఇక ఇవన్నీ విషయాలు ఆలోచిస్తే ఈ సృష్టి ద్వారానే, ఈ ప్రకృతిలోనే మనిషి చక్కగా మనగలుగుతున్నాడు, బ్రతకగలుగుతున్నాడు. అదే విధంగా ఈ సృష్టి ద్వారానే దేవుడు మనుషులందరికీ భద్రతను కూడా ఇస్తున్నాడు. ఎలా అంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ప్రతిరోజు మనకు ఉదయాన్నే వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతాడు. అవునా? సూర్యుడు మనకు ఎంత దూరంలో ఉంటాడు చెప్పండి? చాలా దూరంలో ఉంటాడు. కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాడని శాస్త్రవేత్తలు చెప్తారు. అంత దూరం ఎందుకు పెట్టాడు చెప్పండి? వేసవికాలం రాగానే ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఉంటుంది. 47, 48, 50 అంటాడు. ఆ సమయంలో ఎవరైనా బయటకు వెళ్ళగలుగుతారా? ఒకవేళ వెళ్తే బిడ్డలా కాలిపోతారు మనుషులు. అంటే అలా జరగకుండా దేవుడు అంత దూరంలో ఎందుకు పెట్టాడంటే, దాని ద్వారా ప్రమాదం ఉంది మనిషికి. ఆ ప్రమాదం నుండి రక్షించడానికి దేవుడు దాన్ని సూర్యుని దూరంగా పెట్టాడు. అంతేకాకుండా ఆ సూర్యుని నుండి భద్రత కొరకు మనకు చల్లగా ఉండాలి అని ఈ సృష్టిలో చెట్లను తయారు చేశాడు. చెట్లను దేవుడు నిర్మించాడు, చెట్లను కలగజేశాడు. ఈ చెట్లన్నీ ఏం చేస్తున్నాయి మనిషికి అంటే, ఆ వేడి నుంచి భద్రతనిస్తున్నాయి. అవునా కాదా చెప్పండి? ఎండాకాలం మండిపోతుంది అనుకోండి, చెట్టు కిందకి వెళ్ళాలి అంటే వెళ్ళగానే ఎలా ఉంటుంది? హాయిగా చల్లగా ఉంటుంది కదా. అంటే ఈ సూర్యుని వేడిమి నుంచి భద్రత దేని ద్వారా ఇస్తున్నాడు? వల్ల ఈ ప్రకృతి ద్వారానే. ప్రకృతిలో నుండి వచ్చే ఒక ప్రమాదం ద్వారా, లేదంటే ప్రకృతిలో నుండి వచ్చే ఒక కీడు నుండి మరలా ఈ ప్రకృతి మనకు భద్రతనిస్తుంది. అంటే ప్రకృతిని బట్టి మనిషి ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రకృతే మనిషిని బ్రతికిస్తుంది, ఈ ప్రకృతే మనిషికి భద్రతను కూడా ఇస్తుంది. ఈ భద్రత అనేది మనుషులందరికీ సమానంగా ఇవ్వబడింది. ఇప్పుడు ఒక మంచి వ్యక్తి అయినా, ఒక చెడు వ్యక్తి అయినా, సూర్యుడు ఎండ బాగా కాస్తుంది అనుకోండి, చెట్టు కిందకి వెళ్ళగానే నువ్వు మంచివానికి కాదు కాబట్టి నేను నీకు ఇవ్వను అంటుందా చెట్టు? లేదు కదా. ఆ భద్రత మంచివానికి ఇస్తుంది, చెడ్డవానికి ఇస్తుంది. ప్రతిదీ చూడండి, మీరు ఏదైనా ఈ సృష్టిలో ప్రతిదీ బ్రతికించడమైనా సమానంగానే మనుషులందరినీ చూస్తుంది. భద్రతనిచ్చే విషయంలో కూడా ఈ సృష్టి మనుషులందరికీ సమానమైన భద్రతనిస్తుంది. అది దేవుడు చేసిన ఈ ప్రకృతి యొక్క స్పెషాలిటీ. ఈ సృష్టిలోనే మనిషిని బ్రతికిస్తున్నాడు. ఈ సృష్టి ద్వారానే దేవుడు మనిషికి భద్రతనిస్తున్నాడు. అంటే ఈ ప్రకృతి మనిషిని బ్రతికించేది, భద్రతనిచ్చేది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కానీ బైబిల్లో మనము ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే, దావీదు గారు కీర్తన గ్రంథంలో తను దేవునికి చాలా భక్తిపరుడు కదా. ఆ భక్తిలో ఉండి దేవుడికి దావీదు గారు ఒక కీర్తన రాస్తూ ఈ భద్రత గురించి ఒక చక్కని మాట రాస్తాడు. ఆ మాట చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనము.
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అంటున్నాడు. భక్తుడు దావీదు గారు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అంటున్నాడు. ఇప్పటివరకు మనం ప్రకృతిని చూస్తే ప్రకృతి మనుషులందరినీ చక్కగా కాపాడుతుందని మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ప్రకృతి మనుషులందరికీ భద్రతను ఇస్తుందని మనం అర్థం చేసుకున్నాం. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు? దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి మాత్రమే దూత కావలి ఉండి రక్షించును అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడి యందు భయము భక్తి కలిగి జీవిస్తారో, దేవుడు అంటే భక్తిగా ఉండి ఈ భూమి మీద బ్రతుకుతారో వాళ్ళకి మాత్రమే దూత యొక్క రక్షణ, ఆ భద్రత అనేది ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవునా? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ. నిజంగా ఈ భూమి మీద మనుషులందరినీ మీరు ఆలోచించండి. యెహోవా అంటే తెలిసిన వారు ఉన్నారు ఎవరైనా? చాలా తక్కువ మంది కదా. కొన్ని కోట్ల మందికి అసలు యెహోవా అంటే ఎవరో, దేవుడు ఎవరో తెలియదు. దేవుడు ఎవరో తెలియకపోయినా ఈ ప్రకృతి అనే భద్రతా వ్యవస్థలో చక్కగా బ్రతకగలుగుతున్నారు మనుషులు. కానీ ఇక్కడ దావీదు గారు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూత ఉండి వారిని రక్షిస్తుంది అంటున్నాడు. ఇంతకీ దేవుడు అంటే భయము భక్తి గల వారి చుట్టే ఉంటుందా రక్షణ? అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉంటుంది. మరి ఇక్కడ దావీదు గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఈ విషయం మీకు అర్థం కావడానికి, ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఈ భూమి మీద ఒక రాష్ట్రంలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం. ఈ తెలంగాణలో ప్రజలందరికీ రక్షణ కల్పించాలంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదే పోలీస్ వ్యవస్థ ఉంటుంది. ఈ పోలీస్ వారు మనలందరినీ కాపాడుతూ ఉంటారు. ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి మనకి ఏదైనా ప్రమాదం సంభవించింది అనుకోండి, లేదంటే మనకి ఏదైనా కీడు జరిగింది అనుకోండి, మనకి ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, వాళ్ళకు ఫోన్ చేయగానే వాళ్ళు మనకున్న సమస్యను తీరుస్తారు. అంటే వాళ్ళు మనకు భద్రతనిచ్చేవారు, శాంతి భద్రతలు అంటారు. అవునా? ఇప్పుడు మన విషయాన్ని పక్కన పెడదాం. మన నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడా? ఈ ఎమ్మెల్యే దగ్గర మనం ఆలోచిస్తే ఇప్పుడు మన ఇంటి చుట్టూ ఎవరైనా పోలీసులు ఉన్నారా అంటే ఎవరు ఉండరు. అదే ఒక ఎమ్మెల్యే దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఒక 2-3 పోలీసులు ఉంటారు. అవునా? ఎందుకు? వాళ్ళకు భద్రతా వ్యవస్థ. అదే పోలీసులు, మనకు పోలీసులు ఎవరైతే భద్రతా వ్యవస్థగా ఉన్నారో ఆ పోలీసులే ఎమ్మెల్యే ఇంటి చుట్టూ 3-4 ఉంటారు. అదే మన ఇంటి చుట్టూ లేరే. ఎమ్మెల్యే ఇంటి చుట్టూ ఎందుకున్నారు? ఎమ్మెల్యేని పక్కన పెడదాం. ఎమ్మెల్యే కంటే పెద్ద ఎవరు? మంత్రి కదా. మంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళండి, ఒక 10 మంది ఉంటారు, ఒక 2 కార్లు ఉంటాయి, పోలీస్ కార్లు. అవునా? అదే ఒక సీఎం ఉన్నాడు అనుకోండి, మన సీఎం ఆఫీస్ ఉంది కదా బేగంపేటలో, అక్కడికి వెళ్ళి చూడండి. అసలు మన ఇల్లు ఉన్నట్టుగా ఉంటుంది ఆయన ఇల్లు. చుట్టూ పోలీసులు, అసలు మన దగ్గర కూడా వెళ్ళలేము. ఎన్ని చెకింగ్లు ఉంటాయో, ఎంతమంది పోలీసులు ఉంటారు, 100 మంది పోలీసులు ఉంటారు, 100 మంది పోలీస్ జీప్లు ఉంటాయి. ఆ భద్రతా వ్యవస్థలో ఉంటాడు సీఎం. మనకు పోలీసులు భద్రతా వ్యవస్థగానే ఏర్పాటు చేయబడ్డారు, ఒక సీఎంకి పోలీసులు భద్రతా వ్యవస్థగానే ఏర్పాటు చేయబడ్డారు. కానీ మన చుట్టూ ఎవరు లేరు, ఆయన చుట్టూ ఉన్నారు. ఎందుకు చెప్పండి? అంటే ఆయన సీఎం అనగానే ఒక రాష్ట్రానికి ప్రత్యేకమైన వ్యక్తి. ఈ రాష్ట్రం అంతా పరిపాలించబడాలి అంటే ఒక సీఎం ఉండాలి, పాలనా వ్యవస్థ జరగాలి, ప్రజలందరికీ రావాల్సినవన్నీ రావాలి. మనకు కరెంట్ రావాలి, నీళ్లు రావాలి, మనకు రోడ్లు కావాలి, మనకు అవసరాలన్నీ తీరాలి అంటే ఈ ప్రభుత్వాన్ని పాలన చేస్తూ ఆ పరిపాలన అందించేవారు ఎవరంటే సీఎం. ఒకవేళ ఆయనే బాగులేడు అనుకోండి, ఆయనే సరిగా లేడు అనుకోండి, ఆయనకి ఏదైనా ప్రమాదం సంభవించింది అనుకోండి, పాలనా వ్యవస్థ బాగుంటుందా? మనకు నీళ్ళు వస్తాయా? కరెంట్ వస్తుందా? మనకు రేషన్ వస్తుందా? ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఆ భద్రతా వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళు. ఆయనకి ఏ కీడు సంభవించకూడదు, ఏ ప్రమాదం రాకూడదు, ఏ హాని అతనికి సంభవించకూడదు. 24 గంటలు ఆయనకు ఆ భద్రతా వ్యవస్థలో ఆయన ఉంచుతారు. మనకి ఏది ఉండదు. కానీ మనకు అపాయం జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు మనం వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు భద్రతనిస్తారు. కానీ సీఎం అలా కాదు. అంటే ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి. రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు. ఆయన ద్వారా ఈ రాష్ట్రం అంతా పాలన జరుగుతుంది. ఆయన లేకుంటే ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ అల్లకల్లోలమవుతారు. వాళ్ళ అవసరాలన్నీ తీరవు, వాళ్ళకి అందాల్సినవన్నీ అందవు. కాబట్టి ఆయనను ఎంతో భద్రంగా ప్రభుత్వం కాపాడుతుంది. ఆయన క్షేమంగా ఉంటేనే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా బ్రతకగలుగుతారు. కాబట్టి ఆయనకు భద్రతా వ్యవస్థ ఎక్కువగా ఉంటుంది, 24 గంటల వాళ్ళ కొరకు పనిచేస్తుంది. ఈ విషయం మనకు అర్థమైతే ఇక్కడ దావీదు గారు అంటున్న మాట మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మరలా ఇక్కడికి వద్దాం.
కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 7వ వచనానికి రండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడంటే భయభక్తులు గల వారి చుట్టూ ఎల్లప్పుడూ దూత ఉండి కావలి కాస్తుందంట, రక్షించడానికి. అంటే ఇది దేవుని కొరకు భయభక్తులు కలిగి భూమి మీద బ్రతికే వారికి దేవుడు ఏర్పరిచిన ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థ. ఒక సీఎంకి ఏ విధంగా అయితే ప్రభుత్వం ఇస్తుందో ఆ విధంగానే దేవుని కొరకు భక్తిగా బ్రతుకుతున్న వారికి దేవుడు ఇస్తున్న భద్రత. దేవుని కొరకు బ్రతికే వారికి ఎందుకు ఇస్తున్నాడంటే, నిజంగా ఆలోచించండి, ఈ భూమి అంతా బ్రతకగలుగుతుందంటే ఎవరి వలన బ్రతుకుతుంది? దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వారి వల్లనే కదా. దేవుని కొరకు బ్రతికేవారు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి దేవుడు ఈ సృష్టిని నాశనం చేయకుండా ఉన్నాడు. లేకపోతే దేవుడు ఈ మనుషులందరినీ చూసి ఎప్పుడో ఈ సృష్టిని నాశనం చేయాలనుకున్నాడు. ఒకనాడు నోవా కాలంలో మనుషులందరినీ చూశాడు, జలప్రలయం రప్పించి అందరినీ నాశనం చేశాడు. కానీ తన తర్వాత తన మనసు మార్చుకున్నాడు. మనుషులందరూ ఈ విధంగానే తమ హృదయంలో పాపాలు చేసేస్తున్నారు. కాబట్టి వారి విషయంలో కొంచెం ఓపికగా ఉన్నాడు. అక్కడక్కడ ఆయన కొరకు బ్రతుకుతున్న వారిని బట్టి ఈ సృష్టి అంతటిని కాపాడుతున్నాడు. ఎందుకు? తన కొరకు భక్తి కలవారుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన గురించి తెలియని వారికి తెలియజేస్తారని, వాళ్ళు ఉంటేనే తన గురించి ప్రకటింపబడుతుందని, వాళ్ళు ఉంటేనే కొంతమంది అయినా తన గురించి తెలుసుకొని తన దగ్గరకు వస్తారని. దేవుడు అంటే భక్తి గల వారిని దేవుడు ఎందుకు అంత ప్రొటెక్షన్లో ఉంచుతున్నాడంటే, వాళ్ళు ఉంటేనే దేవుని గురించి 10 మందికి చెబుతారని. వాళ్ళు ఉంటేనే దేవుని పిల్లలకు, దేవుడు తన పిల్లలకు, తనకు దూరమైన పిల్లల్ని తన దగ్గరికి తీసుకొని వస్తారని వాళ్ళ కొరకు ఏ కీడు ఏ హాని సంభవించకుండా ఒక ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే, ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. పాత నిబంధన కాలంలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉంటాడు. ఎలీషా మీకు అందరికీ తెలుసు. ఒకసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథము, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారెవరైనా ఉన్నారా, మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఉంటారు, వీళ్ళకు ఆపోజిట్ గా సిరియా రాజు ఒకతను ఉంటాడు. ఈ సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధం చేయాలనుకుంటాడు. యుద్ధం చేయాలనుకుని తన సైన్యాన్ని అంతటినీ ఒక దగ్గర దాచిపెట్టి సడన్ గా వాళ్ళపైకి యుద్ధం జరిగించి వాళ్ళను వశం చేసుకోవాలనుకుంటాడు. కానీ అసలు అక్కడ జరుగుతుంది ఏంటంటే, సిరియా రాజు సైన్యాలను పంపిస్తాడు. కానీ సైన్యాలన్నీ ఎక్కడ నక్కాయో, ఎక్కడైతే మాటు మనిగి ఉన్నాయో ఆ విషయము ఇశ్రాయేల్కి తెలిసిపోతుంది, ఇశ్రాయేల్ రాజు తెలిసిపోతుంది. ఆయన జాగ్రత్త పడుతున్నాడు. ఈ విధంగా చాలా సార్లు జరుగుతుంది. అప్పుడు సిరియా రాజు డౌట్ వస్తుంది, అదేంటి నేను ప్లాన్ వేస్తున్నాను, నా ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి అంటే మనలో ఎవడో మన ప్లాన్లన్నీ లీక్ చేసి ఇశ్రాయేల్ రాజుకు చెప్పేస్తున్నాడు, వాడు ఎవడో నాకు తెలియాలి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సిరియా రాజు అదే చెప్తున్నాడు. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షం వహించిన వారెవరనేది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగా, అతని సేవకుల్లో ఒకడు 12వ వచనం, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేల్ రాజు పక్షంలో ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజులకు తెలియజేయనను. వాళ్ళకు ఒక ప్రవక్త ఉన్నాడు ఎలీషా అని. ఆ ప్రవక్తకు మనం అనుకున్న ప్రతి మాట తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన దేవుని ప్రవక్త, ఆయన దేవుడు అన్ని చెప్పేస్తా ఉంటాడు. కాబట్టి మీరు ఏ ప్లాన్ వేసినా అది ఎలీషా ప్రవక్తకు తెలిసిపోతుంది. ఆయన వెళ్ళి రాజు చెప్తున్నాడు, రాజు జాగ్రత్త పడిపోతున్నాడు. కాబట్టి మనలో ఎవరు ఆ లీక్ చేయట్లేదు. చాలా మంది దేశానికి సంబంధించిన ఈ కొన్ని సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తూ ఉంటారు కదా, మనం చాలా సినిమాలలో చూసాం. ఆ విధంగా అనుకుంటున్నాడు రాజు. కానీ లీక్ చేసేది మనవారు కాదు, వాళ్ళ పక్షంన దేవుడు వాళ్ళలో ఒక ప్రవక్త ఉంచాడు. ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేల్ రాజుకు సమాచారము చేరుతుంది. ఆ విధంగా ఇశ్రాయేల్ రాజు కాపాడబడుతున్నాడు అని చెప్తారు. అప్పుడు చెప్పగానే ఈ రాజు ఏం చేస్తారంటే, అయితే ముందు ఆ ఎలీషానే చంపేయాలి అని ఆ ఎలీషా ప్రవక్త పైకి సైన్యాన్ని పంపించేస్తాడు. ఆ సైన్యాన్ని పంపించగానే ఉదయాన్నే ఆ సైన్యం అంతా ఎలీషా ఉన్న ఆ గుడారం చుట్టూ పొంచి ఉంటారు. అప్పుడు ఎలీషా ప్రవక్త కదా, ఆయన కొంతమంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యుల్లో గేహజీ అని ఉంటాడు. అతను చూసి కంగారు పడిపోతూ ఉంటాడు. అమ్మో,
ఎలీషా మనల్ని చంపడానికి రాజు సైన్యాలను పంపించేశాడని కంగారు పడి వెళ్ళి ప్రవక్తకు చెప్తాడు. అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడో ఒకసారి చూడండి. 16వ వచనం. అతడు భయపడవద్దు, మన పక్షముననున్న వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా 15వ వచనం కూడా చూడండి. 15వ వచనం, దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములు పట్టణమును చుట్టుకొని ఉంట కనబడిన గనుక అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడ, మనం ఏమి చేయుదము అని ఆ దైవజనునితో అనగా, అంటే పెందల కన్నే లేచాడు, చూశాడు, చూడగానే చుట్టూ సైన్యం మోహరించింది. ఆ సైన్యాలను చూడగానే గేహజీ భయపడిపోతున్నాడు. ఇక మన పని అయిపోయింది, మనం చనిపోతాము, ఆ సిరియా రాజు చేతుల్లో మనకు చావు మూడిందని అతడు కల్లోల పడి ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్న మాట ఇక్కడ 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షంలోనున్న వాడు వారికంటే అధికులై ఉన్నారు. మన పక్షంలోనున్న వారు వారికంటే అధికులై ఉన్నారు. ఇక ప్రవక్త చెప్తున్నాడు ఎలీషా, వాళ్ళని చూసి నువ్వు భయపడుతున్నాము, మన పక్షంలో వాళ్ళకంటే చాలా మంది ఉన్నారు అంటున్నాడు. ఎక్కడున్నారు చెప్పండి? అంతా చుట్టూ చూస్తే ఆ సిరియా రాజు సైన్యమే ఉంది. మన పక్షంలో ఉన్నవారు ఎవరు? గేహజీకి అదే సందేహం. ఆ సందేహంలో ఉన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఎలీషా 17వ వచనంలో, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిలిచి ఉండట చూచెను. దేవునికి ప్రార్థన చేయగానే మన కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు కనబడింది ఈ సిరియా సైన్యం అంతటి చుట్టూ దేవుడు పెట్టిన సైన్యం, దేవుడు పెట్టిన భద్రతా వ్యవస్థ. ఎలీషా దేవుని కొరకు బ్రతుకుతున్న ఒక ప్రవక్త, ఆ ప్రవక్తకు ఏ హాని జరగకుండా దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నప్పుడు ఆ ప్రవక్త చుట్టూ దేవుడు నియమించిన భద్రతా వ్యవస్థ అప్పుడు కనబడింది గేహజీ. అప్పటి వరకు ప్రవక్త చుట్టూ ఏమీ లేదు. ప్రవక్తను చంపేయాలనుకున్నాడు ఎవరు? సిరియరాజు. అతను ఒక్కడిగా ఉన్నాడు, గుడారంలో ఒంటరిగా ఉన్నాడు. అతనికి ఎవరు సైనికులు లేరు, ఈజీగా చంపేయొచ్చు అని రథాలను సైన్యాన్ని పంపించేశాడు. కానీ ఆ సైన్యాల కంటే పెద్ద సైన్యము దేవుడు ఎలీషా గారు చుట్టూ ఉంచాడు. అది దేవుడు ఏర్పాటు చేసిన దేవుని పిల్లల పట్ల భద్రతా వ్యవస్థ. అక్కడ అసలు ఏమి జరగదు. అక్కడ భద్రతా వ్యవస్థను బట్టి వారి కళ్ళన్నీ మూయబడతాయి. అక్కడికి వస్తారు, వాళ్ళ చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతారు. అక్కడ ఎలీషా ప్రవక్తకు ఏ చిన్న ప్రమాదం కూడా జరగదు. అంటే దేవుడు ఏర్పాటు చేసే భద్రతా వ్యవస్థ ఎట్లా ఉంటుందో మనకు అర్థం కావాలి. ఎప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఇష్టాన్ని భూమి మీద జరిగిస్తున్నప్పుడు, ఎలీషా ప్రవక్తనగానే ఆయన ఇశ్రాయేలులందరికీ దేవుని మాటలను ప్రకటించేవాడు. దేవుని కొరకు ప్రజల్ని ఆయత్తపరిచేవాడు. దేవుని కొరకు ప్రజలకు దేవుని మాటల్ని ప్రకటించేవాడు. అటువంటి వాడు ఎలీషా గారు. దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న వ్యక్తి భూమి మీద. ఇశ్రాయేలులందరూ అన్య జనతల వైపు తిరుగుతున్నప్పుడు వారిని తిరిగి దేవుని వైపుకు నడిపిస్తున్న ఒక మంచి ప్రవక్త. అటువంటి ప్రవక్తకు ఏ కీడు జరగకూడదు. ఒకవేళ ఎలీషా ప్రవక్త లేడనుకోండి, అసలు భూమి మీద ఇశ్రాయేలు ఎవరైనా దేవుని తట్టు తిరిగేవారా? దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన చేసేవారా? దేవునిలో ఉండేవారా? ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఉండడం ఎంత అవసరం చూడండి. ఒక సీఎం ఉండడం ఒక రాష్ట్రానికి ఎంత అవసరమో, ఈ భూమి మీద మనుషులందరూ దేవుని తట్టు తిరగాలి అంటే, దేవుని వైపు తిరగాలి అంటే, దేవుడి తమ తండ్రి అని తెలుసుకోవాలి అంటే, ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికే వారు కావాలి. అలాంటి వారు బ్రతుకుతున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలను బట్టి వాళ్ళకు ఎవరైనా హాని కలిగించవచ్చు. మనం చెప్తున్న మాటలను బట్టి మనకు ఎవరైనా కీడు చేయవచ్చు, మనకు ప్రమాదము తీసుకొని రావచ్చు. అలాంటప్పుడు మనకు ఎటువంటి భద్రతా వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారంటే, ఈ కంటికి కనిపించని ఒక పెద్ద భద్రతా వ్యవస్థను మన చుట్టూ ఉంచాడు. ఆ విషయాన్ని దావీదు గారు చెప్తున్నారు అక్కడ. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును. మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు. దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు ఈ భూమి మీద దేవుని పని జరిగిస్తూ దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నప్పుడు అసలు మనం దేనికి భయపడని అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని కొరకు బ్రతుకుతున్నాము, దేవుని పని జరిగిస్తున్నాము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉన్నాం కాబట్టి, ఆయన పనిలో ఉన్నాం కాబట్టి, ఆయన పనిలో ఉన్న ఆయన పిల్లలను రక్షించుకోవడానికి దేవుడు ఒక చక్కని దేవదూతల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు. అది మానవ కంటికి కనిపించింది, మానవ కన్నులకు గోచరం కానిది, మానవుల ఆలోచనలకు అందనిది ఆ భద్రతా వ్యవస్థ. అందుకే మనం కాపాడబడుతూ ఉంటాం, అందుకే మనము రక్షింపబడుతుంటాం. మన విషయంలో ఆలోచించండి, చాలా సార్లు ఒక ప్రమాదం బారిన పోతాం.
ప్రమాదానికి దగ్గరకు వస్తాం, కానీ ఆ ప్రమాదం నుండి తప్పించబడతాం. ఎందుకే మన చుట్టూ ఉన్నది భద్రతా వ్యవస్థ. మనకు దేవుడు భద్రతను కల్పించాడు. ఆ భద్రతలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ప్రమాదం నుండి, ప్రతి కీడు నుండి మనం తప్పించబడుతున్నాం. కానీ మనం ఆలోచించట్లేదు. ఏదో మన అదృష్టం అనుకుంటాం, లేదంటే ఏదో మనకు లక్ అలా కలిసి వచ్చిందని మనం అనుకుంటాం. కాదు, మనల్ని దేవుడు నిరంతరము భద్రతా వ్యవస్థలో పర్యవేక్షిస్తూ మనల్ని కాపాడుతున్నాడు. అందుకే కీర్తనకారుడే మరలా ఒక మంచి మాట మనం చూస్తే కీర్తన గ్రంథము 91 అధ్యాయంలో, కీర్తన గ్రంథము 91 అధ్యాయము 11వ వచనం చూడండి. 11వ వచనం, కీర్తనలు 91 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో దేవుని కొరకు మనం సాగుతున్నప్పుడు, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం కదులుతున్నప్పుడు, దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు, దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనము ముందుకు సాగుతున్నప్పుడు, మనకు ఏ ప్రమాదం వచ్చినా, ఏ కీడు వచ్చినా, ఏ అపాయం వచ్చినా మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తన దూతలను మనకు కావలిగా ఉంచి మనకు ఏ ప్రమాదం జరగకుండా తన దూతలకు ఆజ్ఞనిస్తున్నాడు. ఆజ్ఞ ఇవ్వగానే అవి వచ్చి మనల్ని కాపాడేస్తాయి. ఆజ్ఞ ఇవ్వగానే అవి మనల్ని రక్షించేస్తాయి. ఇప్పుడు మన దేశం చుట్టూ మిలిటరీ ఉంది కదండి. ఈ మిలిటరీ అంతా అక్కడ పహారా కాస్తూ ఉంటారు. శత్రు దేశం పొరపాటున మన పైకి దండెత్తి వచ్చింది అనుకోండి, కమాండర్ ఏం చేస్తాడు? చలో యుద్ధం అంటాడు. అవునా? ఒకే ఒక సిగ్నల్ ఇస్తాడు, అంటే ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇవ్వగానే అందరు వాళ్ళకున్నవన్నీ రెడీ చేసుకొని యుద్ధానికి సిద్ధమైపోతారు, యుద్ధం చేస్తారు. మన దేశ ప్రజలను కాపాడడానికి ఆ బార్డర్లో యుద్ధం చేస్తారు ఆజ్ఞ బయలుదేరగానే. అదేవిధంగా మనకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అనగానే దేవుడు తన ఆ దూతలను అలర్ట్ చేసేస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు అదే, ఏ తెగులను నీ గుడారంను సమీపించదు, నీ మార్గంలన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. యేసుక్రీస్తు వారు కూడా చెప్తాడు చూడండి, మత్తయి సువార్తలో 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనము, 18వ అధ్యాయము 10 చూద్దాము. ముందు 10 చూద్దాము. ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు ఈ చిన్న వారిలో ఒకరినైనా తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఎవరట? వీరి దూతలు. ఎవరి దూతలు? ఈ చిన్నవారిలో అంటున్నాడు. ఎవరా చిన్నవారు అంటే దేవుని కొరకు ఈ భూమి మీద శ్రద్ధగా భయము భక్తి కలిగి బ్రతికేవారు, దేవుడు అంటే ఇష్టంతో దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, దేవుని కార్యాలు చేస్తున్నవారు, దేవుని ఇష్టాన్ని ఈ లోకానికి ప్రకటిస్తున్నవారు, దేవుని కొరకు కొంతమందిని కాపాడుతున్నవారు, దేవుని పనులు జరిగిస్తున్నవారు, వాళ్ళని చిన్నవారు అంటాడు. దేవుని దృష్టిలో మనం అందరం ఎప్పుడు పిల్లలమే కదా. ఆయన పిల్లలకు దేవుడు ఏ విధంగా భద్రతనిస్తున్నాడు చూడండి. ఈ చిన్నవారిలో ఎవరినైనా తృణీకరింపకుండా చూసుకోండి, ఎందుకంటే వీరి దూతలు పరలోకమందున్న తండ్రి యొక్క ముఖాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం వస్తుందని దేవునికి అర్థమవుతుందా? ఆయన ఆజ్ఞిస్తాడు, దూతలు వచ్చేస్తాయి, కాపాడుతాడు. దూతలను పంపిస్తాడు, దూతల ద్వారా కాపాడుతాడు. ఆ విధమైన భద్రతా వ్యవస్థ మనందరి కొరకు, దేవుని కొరకు బ్రతికే వారి కొరకు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థ ఇది. అందుకే మనం చక్కగా కాపాడబడుతూ ఉంటాం. అలా కాపాడబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఇంకా చక్కగా దేవుని కార్యక్రమాలు చేయడానికి, దేవుని గురించి ఈ లోకంలో బ్రతకడానికి, దేవుని గురించి అనేకులకు ప్రకటించడానికి మనం కదలాలి, మనం వెళ్ళాలి. మనము మన పనులన్నీ చక్కగా చేయడానికి ఆలోచన చేయాలి. ఏదో శ్రమలు వస్తున్నాయి కదా, ఇబ్బందులు వస్తున్నాయి కదా అని మనం చేయవలసిన పనులను ఆపేసుకున్నట్లయితే అసలు అక్కడ దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఇంకా కానీ దేవుడు పెట్టిన భద్రతా వ్యవస్థ మనకు ఏ కీడు సంభవించకుండా ఉండడానికి. పౌలు గారు చూడండి, ఆయన సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని హింసలు వచ్చాయి. అసలు ఎంతమంది ఆయన హింస పెట్టారు, రాళ్లతో కొట్టి ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. అలాంటి సమయంలో కూడా ఆయన అవసరం ఉంది కాబట్టి దేవుడు ఆ భద్రతా వ్యవస్థలో కాపాడాడు. నిజంగా రాళ్లతో కొట్టి ఈడ్చుకొని వెళ్ళిపోతున్న వ్యక్తి అసలు బ్రతకగలడా చెప్పండి? ఆయన బ్రతికి తెల్లవారే లేచి మళ్ళా సువార్తకు వెళ్తున్నాడంటే ఆ విధంగా దేవుడు తన భద్రతా వ్యవస్థలో ఉంచి ఆయనను కాపాడుకుంటున్నాడు.
ఆయన వలన అన్ని జనులకు సువార్త వెళ్ళాలి, ఆయన వలన అనేకులు వాక్యం వినాలి, అనేక సంఘాలు స్థాపించబడాలి, అనేక పత్రికలైన రాయాలి. ఇవన్నీ జరగాలంటే ఆయన ఈ భూమి మీద బ్రతికుండడం చాలా అవసరం. కొన్నిసార్లు మొదట్లోనే రక్షింపబడతారు, కొన్నిసార్లు ప్రాణాపాయం వచ్చేంత వరకు ఆ పరిస్థితులు ఎదురైనా దేవుడు మాత్రము చేయడు. దేవుడు మాత్రం తన దూతలను పంపించకుండా ఉండడు. ఎవరి పరిస్థితిని బట్టి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏ విధంగానైనా తన దూతలను పంపించి మనల్ని కాపాడుకుంటాడు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, 10 జనవరి ఎప్పుడు వస్తారు? మనం ఫోన్ చేయగానే వస్తారు, అవునా? వాళ్ళు వచ్చేంత వరకు కాలకుండా ఉంటుందా? కాలుతుంది. కానీ ఏ ఆస్తి నష్టం లేకుండా, అంటే చాలా తక్కువ ఆస్తి నష్టంతో, లేదంటే ప్రాణ నష్టం కలగకుండా మొత్తానికి వాళ్ళు చాలా తొందరగా వచ్చి కాపాడడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తానికి అయితే అక్కడ ఏ అపాయం ఎక్కువ జరగదు. ఆ విధంగా కొన్ని పరిస్థితులను బట్టి, పౌలు గారికి సంభవించవలసిన పరిస్థితులను బట్టి దేవుని దూతలవి మనల్ని కాపాడుతూ ఉంటాయి. ఆ పరిస్థితులు ఎదురు కావాలి. దానివల్ల కొన్ని సంఘటనలు జరిగి ఉంటాయి. దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు వేరుంటాయి. అలాంటి సమయంలో ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు. కానీ ఆ కాపాడే సమయంలో కొద్దిగా మనకు ఇబ్బందులు, శ్రమలు, అపాయాలు కలుగుతుంటాయి. కానీ మనకు మాత్రం ఏది కాదు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలి అంటే, అప్పుడప్పుడు ఈ ఎమ్మెల్యేల మీద కానీ, లేదంటే ఈ ఎవరైతే ప్రాముఖ్యంగా ఉన్నారో వాళ్ళ మీదకి కొన్ని దాడులు జరుగుతూ ఉంటాయి. చిన్న ప్రమాదాలతో తప్పించుకొని వాళ్ళు బ్రతికి బయటపడతారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది వాళ్ళని ఆ విధంగా కాపాడుతుంది. ఎదుటివారు ఎక్కువగా బలవంతులు అనుకోండి, ఇక్కడ ఇద్దరే ఉన్నారు, వచ్చింది మాత్రం 10 మంది అనుకోండి, మొత్తానికి ప్రాణం పోకుండా మాత్రం కాపాడతారు. ఆ విధంగానే మన విషయంలో కూడా దేవుని సంకల్పాన్ని బట్టి కొన్నిసార్లు మనకు ప్రమాదాలు ఎక్కువ జరగవచ్చు. అది పౌలు గారి విషయంలో జరిగింది. కానీ మొత్తానికైతే దేవుని భద్రతా వ్యవస్థ దేవుని పిల్లల్ని నిరంతరము కాపాడుతూనే ఉంటుంది. ఆయన ఇచ్చిన కాలం అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి విషయంలో ఒక సంఘటన జరుగుతుంది. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం చూద్దాం. 52వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించురు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహంల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనిచున్నావా? ఇక్కడ యేసుక్రీస్తు వారి మాట చూడండి. ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వస్తున్నారు. ఎవరు? బంట్రౌతులు. యూదా తీసుకొని వస్తున్నాడు. ఆ సమయంలో తీసుకొని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఏదో ప్రమాదం జరగబోతుందని పేతురు ఏం చేస్తాడంటే కత్తి తీస్తాడు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు బంట్రౌతులు? బంట్రౌతులు అంటే ఎలా ఉంటారు? వాళ్ళకున్న ఆయుధాలన్నీ వాళ్ళకు ఉంటాయి. అవన్నీ పట్టుకొని వస్తుంటే పేతురు గారు చిన్న కత్తి తీశారు. నిజంగా అప్పుడు యేసుప్రభు అంటున్న మాట ఇది, కత్తి వరలో పెట్టు పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చెప్పబడతాడు. ఎందుకంత సీరియస్ అవుతున్నాడు చెప్పండి? నువ్వు నన్ను కత్తితో కాపాడాలనుకుంటావా? ఒకవేళ కాపాడబడాలనుకుంటే నీ వల్లే నేను కాపాడబడతానా? అది యేసుక్రీస్తు వారి ఉద్దేశం. నీ వల్ల కాపాడబడే అంత చిన్న స్థితి కాదు నాది. నేను దేవుని కొరకు భూమి మీదకి వచ్చాను, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాలి, మనుషులందరికీ రక్షణను అందించాలి, మనుషులందరి కొరకు శిలువపైకి వెళ్ళాలి. అలాంటి నేను దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు నీవు నన్ను కాపాడే స్థితిలో దేవుడు నన్ను ఉంచలేదు. నాకున్న ఆ భద్రతా వ్యవస్థ ఏంటో నీకు తెలియాలని అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నేను ఈ సమయంలో నా తండ్రిని వేడుకొనలేననియో, ఒకవేళ వేడుకుంటే 12 సేనా వ్యూహంల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నా కొరకు పంపడం నీవు అనుకుంటున్నావా? ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే నా దూతలు ఉన్నాయి, నన్ను ఎల్లప్పుడూ భద్రతా వ్యవస్థలో ఉంచి నన్ను భద్రంగా కాపాడే చాలా దూతలు ఉన్నాయి. అవి ఎన్నున్నాయంటే 12 సేనా వ్యూహంలు అంట. 12 సేనా వ్యూహంల కంటే ఎక్కువ దూతలు. ఒక సేనా వ్యూహం ఎంత అని కింద చెప్తున్నాడంటే, అక్కడ ఫుట్నోట్లో ఉంటుంది చూడండి, 6000 యోధులు అంటాడు. 6000 యోధులు. ఒక సేనా వ్యూహానికి 6000 యోధులు ఉంటారు. మామూలు వారు కాదు. మరలా యోధులు అంటే చాలా యుద్ధ నేర్పరులు, చాలా బలపరాక్రమం గలవారు. అటువంటి వారిని యోధులు అంటాం మనం. అవునా? బక్కగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళని యోధులు అంటాం మనం. కాదు కదా? మిలిటరీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? చాలా దృఢంగా, బలంగా ఉంటారు కదా. అలాంటి వారిని యోధులు అంటారు. అలాంటి వారు 6000 మంది ఒక సేనా వ్యూహానికి. అలాంటి సేనా వ్యూహాలు 12 సేనా వ్యూహాలు ఉన్నారట, దూతలు. ఎవరికి?
యేసుక్రీస్తు వారికి ఇంతమంది దేవదూతలు ఉండగా నా చుట్టూ నీవేదో కత్తితో నన్ను కాపాడదాం అనుకుంటే పొరపాటు పేతురు ఆ కత్తి లోపల పెట్టేసి అంటున్నాడు. నిజంగా ఆలోచించండి, యేసుక్రీస్తు వారికి ప్రమాదాలు రాలేదా? ఆయన సువార్త పరిచర్య స్టార్ట్ చేసినప్పటి నుండి ఎన్ని ప్రమాదాలండి, ఎన్నిసార్లు యేసుక్రీస్తు వారిని చంపాలనుకోలేదు చెప్పండి యూదులు. ఒకసారి అయితే కొండ మీద నుండి తోసేసి చంపేయాలనుకున్నారు. మరి అప్పుడు ఎవరు కాపాడారు? పేతురు కాపాడా? కాదు కదా. ఎవరు కాపాడారు? దేవుడు ఏర్పరిచిన దేవదూతల భద్రతా వ్యవస్థ. 12 సేనా వ్యూహాలు ఉన్నాయి. 12 సేనా వ్యూహాలు ఉన్నాయి. రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారట. అప్పుడు ఎవరు కాపాడారు? పేతురు గారు కాపాడారు? కాదు కదా. దేవుని భద్రతా వ్యవస్థలో యేసుక్రీస్తు వారు ప్రతి క్షణం చక్కగా కాపాడబడ్డాడు. చివరి స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు ఎందుకు కాపాడట్లేదంటే ఆయన ఇప్పుడు వెళ్ళాల్సింది ఎక్కడికి? సిలువలోనికి. ప్రజలందరి కొరకు తన ప్రాణం పెట్టడానికి సిలువలోనికి వెళ్ళాలి. ఇప్పుడు సిలువలోనికి వెళ్ళాలన్నప్పుడు ఏ దేవుని వేడుకుంటే వాళ్ళు వచ్చి కాపాడితే మరి ప్రజలందరికీ రక్షణ, లోకమందరికీ రక్షణ, ఆ కార్యక్రమం అనేది ఆగిపోతుంది. అందుకొరకు నేను వేడుకోవట్లేదు. నీవు కత్తి తీయకు, కత్తి లోపల పెట్టేసాయి. నీకు కత్తితో అవసరం లేదు పేతురు. మనకు దేవుడు ఒక పెద్ద దేవదూతల భద్రతా వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు, ఆయన కొరకు కదులుతున్నప్పుడు, ఆయన కొరకు మనం ఆత్మలను రక్షించే పనిలో ఉన్నప్పుడు, స్వార్థ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు మనల్ని అనుక్షణం కాపాడేవి దేవదూతలు. ఆ భద్రతా వ్యవస్థను దేవుడే ఉంచాడు. చాలా ఉన్నాయి. అది నీకు అర్థం కావాలి. నువ్వు కత్తి పట్టుకోవాల్సిన అవసరము లేదు అంటున్నాడు. కత్తి పట్టుకున్నవాడు ఆ కత్తితోనే చంపబడతాడు. నిజంగా దేవుడు సువార్త ప్రకటించే వారికి ఏమైనా ఆయుధాలు పట్టుకొని వెళ్ళండి అని ఏమన్నా ఇక్కడ చెప్పాడు? చెప్పండి, ఎక్కడా చెప్పలేదు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. కానీ ఈ ఆయుధాలన్నీ ధరించుకొని వెళ్ళండి, ఈ క్షిపణులు పెట్టుకోండి, లేదంటే ఈ బాంబులు తయారు చేసుకోండి, ఇవన్నీ ఏం చెప్పలేదు. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఎవరైతే మీకు ఎదిరిస్తారో అక్కడ నుండి వచ్చేయండి, కాలు దులుపుకొని. ఎవరైతే వింటారో వాళ్ళకు చెప్పేసేయండి అన్నాడు. ఎందుకు? దేవుడు మనకు ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా ఆయన భద్రతా వ్యవస్థలో మనం చక్కగా కాపాడబడతాం. కాబట్టి మీరు వెళ్ళండి, మీకు ఏ ఆయుధాలు అవసరం లేదు, అవే మిమ్మల్ని కాపాడతాయి. నిజంగా మీరు ఆలోచించండి. మనకు లైవ్ ఎగ్జాంపుల్ మన డాడీ గారు చూడండి. డాడీ గారు ఎలా మాట్లాడతారు చెప్పండి? మన జయశాలి గారు, ఆయన మాటల ధాటి ఎలా ఉంటుంది? ఇప్పుడంటే కొంచెం వృద్ధాప్యాన్ని బట్టి కొంచెం తగ్గించాడు. అప్పుడప్పుడు అది కూడా వస్తుంది మరలా లైవ్లో. కానీ ఒకనాడు 2010, 2006 ఆ టైంలో, 2012 ఆ మెసేజ్ చూడండి మీరు. బహిరంగ సభలలో ఆయన గర్జించే గర్జన వింటుంటేనే అక్కడ ఉన్న మనకే భయం వేస్తుంది. అలా మాట్లాడేవాడు. ఒక పోలీస్ వ్యవస్థను చూడు, ఒక పార్లమెంట్ వ్యవస్థను చూడు, ఒక సీఎంని చూడు, ప్రధానిని చూడు, ప్రెసిడెంట్లను చూడు. ఎవడైనా తప్పు చేశాడంటే, దేవునికి విరుద్ధంగా ఏదైనా మాట మాట్లాడాడు అంటే ఆయన గలం నుండి వచ్చే ఆ మాటలు వింటుంటేనే ఆయన సమాజంపై గర్జిస్తూ ఉన్నప్పుడు మనకే భయం వేస్తుంది. అమ్మో, ఎవరైనా వచ్చేదైనా చేస్తారేమో అని. సైంటిస్టులు ఎలా పెడతాడు? రే మీరందరూ వచ్చిన ఎడమ కాలు కింద కూర్చోండి, నీకు నేర్పిస్తాను అంటాడు. ఎందుకంత ధైర్యంగా మాట్లాడతాడు చెప్పండి? మీడియాని అయితే అసలు దుమ్మెత్తి పోస్తాడు. అసలు మీడియాని అసలు అనేవాళ్ళే అసలు భయపడతారు. ఒక సీఎం కానీ ఒక పిఎం కూడా చివరికి మీడియాకు భయపడతారు. కానీ భయపడిన వ్యక్తి అంటూ ఎవరన్నారంటే అది జయశాల్ గారే. ఎంత భయంకరంగా మాట్లాడతారంటే మీడియా విషయంలో అయితే చాలా చులకనగా మాట్లాడేస్తాడు. ఆయనకి ఇప్పటివరకు ఏ హాని జరగలేదు, ఏ కీడు జరగలేదు, ఏ ప్రమాదం జరగలేదు. ఆయన దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా సత్యాన్ని బోధించడానికి, ఇతరులను ఖండించడానికి, దేవుని మాటలను బట్టి ఖచ్చితంగా ఎంత గట్టిగా మాట్లాడినా ఆయనకు ఏ ప్రమాదం జరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ దేవదూతల భద్రతా వ్యవస్థలో నేనున్నాను అన్న ధైర్యమే. ఆయన ఎక్కడ చెడు మాట్లాడాడు, ఆయన ఎక్కడ ఈ తప్పు మాట మాట్లాడాడు. ప్రతిదీ వాక్యాన్ని బట్టి, సమాజంలో ఎదురవుతున్న ఆ తప్పుడు సన్నివేశాలను బట్టి ఎక్కడైతే తప్పు జరుగుతుందో దాన్ని ఖండిస్తాడు అంతే. ఒక నిజమైన బోధకుడు, ఒక నిజమైన సేవకుడు అలానే ఉంటాడు. ఎలీషా అలానే ఉన్నాడు. ప్రవక్తలందరినీ మీరు చూసుకోండి, అలానే ఉన్నారు. జయశాలి గారు కూడా మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్గా ఆయనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట 2012 ఆ టైంలో అయితే యుగాంతం కాదన్న మాటలు మీరు వినే ఉంటారు. ప్రపంచం అంతా కోడై కూస్తుంది. 2012 డిసెంబర్ 21 యుగాంతం జరిగిపోతుందని మీడియా వాళ్ళు చెప్తున్నారు, ప్రపంచ మీడియా అంతా చెప్తుంది, అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకే ఒక్క స్వరం, ఆ రోజు యుగాంతం కాదు అని ఖచ్చితంగా గర్జించి ప్రకటించేసి బహిరంగ సభల్లో కూడా సవాల్ చేసేస్తాడు. తొడగొడతాడు, మీసాలు చెప్తాడు, రండి రా అంటాడు. ఇవన్నీ మాటలు ఆయన ఎందుకు అంత ఖచ్చితంగా గట్టిగా అంత ధైర్యంగా గలుగుతున్నాడంటే ఆయన ఒక భద్రతా వ్యవస్థలో ఉన్నాడు. ఎవ్వడు ఏం చేయలేడు.
ఎందుకంటే దేవుని కొరకు బ్రతుకుతున్న, దేవుని కొరకు దేవుని వాక్యాన్ని గొప్ప చేయడానికి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుడు బైబిల్ని గొప్ప చేయడానికి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. దేవుణ్ణి ఈ ప్రపంచంలో గొప్పవాణి చేయడానికి, దేవుని మాట ఎంత శక్తి కలదో ఎంత గొప్పదో తెలియజేయడానికి మాటలన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని భద్రత వ్యవస్థ ఆయనకుందన్న ధైర్యంతో మాట్లాడతాడు. అందుకే ఆయనకి ఏ హాని జరగదు. చూడండి, చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు కదా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతారు. వాళ్ళకి అందరికీ ఏదో హాని జరిగింది చూడండి మీరు. కానీ జయశాలి గారికి మాత్రం ఏ హాని, ఏ ప్రమాదం ఏ సమయంలో కూడా జరగలేదు ఇప్పటి వరకు. అంటే ఆయన ఒక భద్రతా వ్యవస్థలో ఉన్నాడు. దేవుడు ఆయన కొరకు బ్రతుకుతున్న ఏకైక వ్యక్తి. బైబిల్ని కానీ దేవుణ్ణి కానీ, యేసుక్రీస్తు మీద ఎన్ని సినిమాలు వచ్చాయి, యేసుక్రీస్తు వారి మీద ఎన్ని అభాండాలు వచ్చాయి, యేసుక్రీస్తు వారిని ఎంత అగౌరవంగా సమాజంలో చూపిస్తున్నారు నేడు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు చాలా గొప్పవాడు, ఆయన శక పురుషుడు, యుగ పురుషుడు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పిండేవారు చెప్పండి? జయశాలి గారు కదా. మరి ఆయనకు ఇవ్వకుండా భద్రతా వ్యవస్థ ఇంకెవరికి ఉంటుంది చెప్పండి? అలాంటప్పుడు అసలు ఆయనకి ఏదైనా హాని జరుగుతుందా? ఏ హాని జరగదు. ఆ భద్రతా వ్యవస్థలో ఆయన ఉన్నాడు. అది అర్థమైంది ఆయనకు బైబిల్ని చదవడం బట్టి. అందుకే ఆ విధంగా ధైర్యంగా దేవుని వాక్యాన్ని సమాజానికి బోధించి అనేకులను దేవుని వైపుకు మనం తిప్పుతున్నాడు. ఆ భద్రతా వ్యవస్థ దేవుడిచ్చాడు. ఆ విధంగా దేవుని కొరకు మనం కదులుతున్నప్పుడు, దేవుని కొరకు కార్యాలను జరిగిస్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడే తన భద్రత, దేవదూతల భద్రతలో మనల్ని క్షేమంగా కాపాడుతారు. మనకి ఏ హాని జరగదు. ఒక సందర్భాన్ని మనం పాత నిబంధన కాలంలో చూసినట్లయితే పిల్లరా, అసలు ఈ దేవదూతల శక్తి ఎంతగా ఉంటుందో ఒక విషయాన్ని మనం చూద్దాం. రాజులు రెండవ గ్రంథము 19వ అధ్యాయము 30వ వచనం, 35వ వచనం. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం చూడండి ఒకసారి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఎవరు చచ్చారంట? యెహోవా దూత. యెహోవా దూత ఎందుకు వచ్చింది చెప్పండి? ఇక్కడ హిజ్కియా రాజు పరిపాలిస్తున్నాడు. హిజ్కియా రాజు పరిపాలిస్తున్నప్పుడు ఈ అష్షూరు రాజు ఈయన మీదకి దండెత్తి వస్తాడు. దండెత్తి వచ్చి అతనుకున్న సైన్యాధిపతి రబ్షాకే అని ఒక అతను ఉంటాడు. అతనితో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. నేను అన్ని రాజ్యాలకు వెళ్ళాను, అన్నింటినీ జయించేశాను, నీ ఒక్క రాజ్యమే ఉంది, నీ ఒక్క రాజ్యాన్ని కూడా నేను జయిస్తాను, నువ్వు నాకు దాసోమోహం అయిపో, లేదంటే యుద్ధం చేసి నిన్ను నాశనం చేసేస్తానని భయపెట్టిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో అసలు వీళ్ళెవరు? యూదులందరూ కాపాడబడాలి, యేసుక్రీస్తు రావాలి, ఇదంతా సంకల్పం ఉంది. ఇప్పుడు యూదులు చెరలోకి వెళ్ళిపోతే ఎలా? యూదులందరూ నాశనం అయితే ఎలా? అటువంటి సమయంలో హిజ్కియా భయపడుతూ ఉంటాడు. భయపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగానే దేవుడు హిజ్కియాకు అభయం ఇస్తున్నాడు ప్రవక్త ద్వారా. 35వ వచనం చదువుదాం కదా, 32 చదవండి ఒకసారి. 32. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. అసలు వాడు నీ దేశం పైకే రాడు, ఒక్క బాణాన్ని కూడా వేయడు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్తున్నాడు దేవుడు. అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇందాక మనం చదువుకున్నాం కదా, ఎవరైనా దేవుని పిల్లలను తృణీకరిస్తే తన దూతలకు ఆజ్ఞనిస్తాడు, ఆ వచ్చి వాటి పని నెరవేరుస్తాయని ఇందాక చదువుకున్నాం కదా మత్తయి సువార్త 18:10. అప్పుడు దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వగానే ఆ దూత వచ్చి ఏం చేసిందంట? ఆ దూత ఆ సైన్యంలో చొచ్చి 185,000 మందిని హతం చేసింది. వచ్చింది ఎన్ని దూతలు? ఒకే ఒక్క దూత. చూడండి, ఒక్క దూత వస్తే ఎంతమంది లేచిపోయారు? 185,000 మంది శత్రు సైన్యం లేచిపోయారు, చచ్చిపోయారు, నాశనం చేశారు. అంటే ఒక్క దూత ఎంత బలం కలదు చూడండి మన పక్షంలో. దేవుడు మనకు ఏర్పరిచిన ఆ భద్రతా వ్యవస్థలో ఉన్న మనము అసలు ఏ విషయంలోనైనా భయపడాల్సిన అవసరం ఉందా చెప్పండి? ఒకే ఒక్క దూత 185,000 మందిని చంపేసింది. ఇప్పుడు జయశాల్ గారు ధైర్యం చూడండి, ఎందుకంత ధైర్యంగా మాట్లాడతాడు, ఎందుకంత ధైర్యంగా ఆత్మల రక్షణ కొరకు ఆయన కదిలాడు, ఎందుకంత ధైర్యంగా సువార్తను అంత గొప్పగా ప్రకటిస్తున్నాడు చెప్పండి? ఈ ధైర్యమే. మనమంతా ఒక గొప్ప భద్రతా వ్యవస్థలో ఉన్నాం. ఇప్పుడు సీఎం ఉంటాడు, లేదంటే మన వీళ్ళందరూ ఉంటారు కదా, చాలా చక్కటి భద్రతా వ్యవస్థలో ఉంటారు కాబట్టి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అదే ఎవరు లేరనుకోండి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుని దగ్గరికి వెళ్ళండి, గట్టిగా మాట్లాడతాడా? ఎంత మెల్లగా మాట్లాడతారంటే అంత మెల్లగా మాట్లాడతారు. ఎందుకు? ఏ ప్రొటెక్షన్ లేదు.
అదే అధికారంలోకి వచ్చాడంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు. ఆ అబద్ధత అంతెందుకు, మన విషయమే ఆలోచించుకుందాం. మన వెనకాల ఎవరైనా ఉన్నారనుకోండి, బాగా తెలిసిన వాళ్ళు, ఒక ఎమ్మెల్యేనే తెలుసు అనుకోండి, ఎలా ఉంటాయి మా మాటలు. ఏదైనా గొడవ జరిగినప్పుడు నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఎంపీ తెలుసు, నాకు సీఎం తెలుసు, నాకు పిఎం తెలుసు అంటాం, అవునా? అదే ఎవ్వరు తెలియలేదు అనుకోండి, వాడు కొట్టినా ఆ నోరు మూసుకొని వచ్చేస్తాం. అంటే ఆ రకమైన ధైర్యం ఏ విధంగా వస్తుందంటే మన వెనకాల ఎవరో ఉన్నప్పుడు. మరి దేవుడు ఆయన కొరకు ఈ భూమి మీద మనం బ్రతకాలనుకున్నప్పుడు, ఆయన పనులు చేయాలన్నప్పుడు, ఆయన ఇష్టాన్ని భూమి మీద జరిగించాలనుకున్నప్పుడు, ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ఆ భద్రతా వ్యవస్థ గురించి మనకు అర్థమైందా? ఒకవేళ అర్థమైతే మనం కూడా ఆ విధంగా కదులుతాం. దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, దేవుని కొరకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసి దేవునికి ఆనందం మిగులుస్తాం. ఒక ఏలియా ప్రవక్త చూడండి, అసలు ఇశ్రాయేళ్ల పక్షంగా ఒకే ఒక్కడిగా లేచాడు. ఎదురుగా ఉన్నది ఎవరు? 450 మంది అబద్ధ ప్రవక్తలు, వాళ్ళకు తోడుగా ఆ దేశ రాజు యెజబెలు. వీళ్ళందరి పక్షాన, వీళ్ళందరికీ విరుద్ధంగా దేవుని నిరూపించడానికి ఒకే ఒక్కడుగా లేచాడు. ఏంటా ధైర్యం చెప్పండి? దేవుని కొరకు ఛాలెంజ్ చేసి దేవుని నిరూపించడానికి నిల్చున్నాడు కాబట్టి ఆయన చుట్టూ ఎన్ని దూతలు ఉంటాయి చెప్పండి? ఆయన ఎంత భద్రతా వ్యవస్థలో ఉంటాడు చెప్పండి? ఆయన ప్రార్థన చేయగానే అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఆ అగ్ని కురిపించి ఆ దహన బలిని ఆ బలి జరిగించిందంటే ఆ దేవదూత భద్రతా వ్యవస్థలో ఉన్నాడు. ఎవరు? ఏలియా గారు. అందుకే దావీదు గారు మాట మాట్లాడుతున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని కొరకు ఎవరైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నారో, మనమంతా ఎవరు? దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అంటే అందరి పిల్లల్లా దేవుని ద్వారా జన్మను పొందుకున్న వారం కాము. దేవుని కొరకు బ్రతుకుతున్న దేవుని పిల్లలం, దేవుని ఇష్టాన్ని జరిగించడానికి ఉన్న దేవుని పిల్లలం. క్రైస్తవుల గురించి, మన గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ లోకము ఎవరి వలన మనం కాపాడబడుతుందంటే మన వల్లనే. ఎందుకు? మనం వెళ్ళి వారికి సువార్త ప్రకటిస్తే రక్షింపబడేవారు రక్షింపబడతారు కాబట్టి, మన వల్ల దేవునికి మేలు జరుగుతుంది కాబట్టి, మనము దేవుని పని చేయాలి కాబట్టి దేవుడు మనల్ని ఆ భద్రతా వ్యవస్థలో ఉంచి ఆయన పనులు చేయమంటున్నాడు, ఆయన ఇష్టాన్ని జరిగించమంటున్నాడు. ఆయన పిల్లలు చాలా మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆ నాశనానికి వెళ్లకుండా కొందరినైనా రక్షించడానికి మనల్ని తన పనిలో ఉండమంటున్నాడు. తన పనిలో మనము ఉంటే మనకు ఏ హాని జరగకుండా మనల్ని భూమి మీద దేవుడు తన భద్రతా వ్యవస్థలో కాపాడుతాడు. చివరిగా ఒక్కసారి టైం అయిపోయింది. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు గారికి ఇచ్చిన ఆ భద్రతను చూసుకొని ముగించుకుందాం. అపోస్తల కార్యాలు త్వరగా 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ పేతురు గారి గురించి మనకందరికి తెలుసు. సంఘాన్ని కట్టిన వ్యక్తి. ఏ బండ మీద అయితే యేసుక్రీస్తు సంఘాన్ని కడతానన్నాడో ఆయనే ఈ పేతురు గారు. ఆయన ద్వారా సంఘాన్ని స్టార్ట్ చేశాడు ప్రారంభ శతాబ్దంలో. ఇప్పుడు ఆయన అవసరత ఎంత ఉంది అంటే, ఇప్పుడు చాలా మందిని సంఘంలోనికి చేర్చాలి పేతురు గారు. ప్రారంభ శతాబ్దంలోనే పెంతెకోస్తు అనే పండుగ దినాన 3000 మందికి బాప్తిస్మం ఇచ్చారు. 3000 మంది చేర్చబడ్డారు సంఘంలోనికి. అలా విస్తృతంగా సంఘంలోనికి చేర్చబడుటకు పేతురు ఒక స్తంభంగా ఉన్నాడు సంఘానికి. అటువంటి పేతురు గారికి ప్రమాదం జరిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ యాకోబును ఖడ్గంతో చంపేస్తాడు హేరోదు. ఈ పేతురు గారిని కూడా చంపాలని చెరసాల్లో వేస్తాడు. అయితే పండగ వస్తుంది, ఆ పండగ అయిపోయిన తర్వాత చంపాలని అనుకుంటాడు. అయితే తెల్లవారితే పేతురు గారు మరణానికి వెళ్ళాలి, చావుకు వెళ్ళాలి. కానీ ఆ తెల్లవారక ముందే రాత్రి జరుగుతున్న సంఘటన, దేవుని భద్రతా వ్యవస్థలో పేతురు గారు ఏ విధంగా కాపాడబడ్డారో ఇక్కడ చెప్తున్నాడు 7వ వచనం. ఓకే, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిల్చెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. ఇప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు దూతలకు. పేతురు గారు ప్రమాదంలో ఉన్నారా? పేతురు గారు చచ్చిపోతే ఇప్పుడు సంఘము విస్తరిస్తుందా? విస్తరించదు. దేవుని పని ఆగిపోతుంది. అనేకులు యూదులు క్రైస్తవ్యానికి మారలేని పరిస్థితి ఏర్పడుతుంది, క్రైస్తవ్యంలోనికి రాని పరిస్థితి ఏర్పడుతుంది, దేవుని తెలుసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు సంఘానికే చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. అప్పటికే యాకోబు చంపబడ్డాడు, యాకోబును ఖడ్గంతో నరికేశారు, ఒక అపోస్తలుడు వెళ్ళిపోయాడు. అటువంటి తరుణంలో పేతురు గారు ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ ఈ విషయం తెలియజేస్తుంది. అటువంటి అప్పుడు దేవుడే తన దూతను పంపిస్తున్నాడు. పంపించి సంఖ్యలు విడగొట్టేసి ఆ చెరసాల నుంచి చక్కగా బయటకు తీసుకుని వచ్చేసాడు. అంటే దేవుని భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉందండి? దేవుని భద్రత. మనం ఈ భూమి మీద మనం దేవుని కొరకు పని చేస్తున్నప్పుడు, మన పని ఇంకా మిగిలిపోయి ఉంటే, మనం చేయవలసిన కార్యాలు ఇంకా దేవుని కొరకు ఉన్నప్పుడు దేవుడు ఆ భద్రతా వ్యవస్థలో మనల్ని క్షేమంగా కాపాడుతాడు. మన టైం ముగిసిపోయింది అనుకోండి, యేసుక్రీస్తులా
యేసుక్రీస్తు వారి టైం ముగిసిపోగానే ఆ సేనా వ్యూహాలు ఇక రాలేదు. ఆయన చనిపోవాలి, శిలువలోకి వెళ్ళాలి, రక్షణ కార్యక్రమం జరిగించాలి. స్టీఫెన్ గారు ప్రసంగిస్తున్నారు, అక్కడి వరకు ఆయన టైం అయిపోయింది కాబట్టి అక్కడ భద్రతా వ్యవస్థ ఆగిపోయింది. అంటే మనకిచ్చిన ఆయుష్కాలం వరకు మనము దేవుని పనుల్లో కొనసాగుతున్నప్పుడు మనల్ని క్షేమంగా సురక్షితంగా కాపాడడానికి, ఎందుకంటే ఆయన పనిలో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని రక్షించుకునే ఆ బాధ్యత తను తీసుకొని మనకు ఒక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడి పని ఈ భూమి మీద జరిగించడానికి మనం ఏ రకమైన ఆందోళన చెందనవసరం లేదు. మనం ఏ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో అధైర్యపడాల్సిన అవసరము అంతకంటే లేదు. దేవుడే ఆ భద్రతా వ్యవస్థలో మనల్ని ఉంచి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. మీరు ఈ రాజ్య సువార్త సకల జనంలోకి సాక్షార్థంగా ప్రకటిస్తేనే నేను యేసుక్రీస్తు వారిని పంపిస్తానన్నాడు. కానీ భద్రతా వ్యవస్థ మనకు అర్థం కావట్లేదు. అందుకే సువార్తకు క్రైస్తవులు కదలలేని పరిస్థితుల్లో మిగిలిపోయారు. కానీ మనకున్న భద్రతా వ్యవస్థను బట్టి మనం కదలాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, యేసుక్రీస్తు తొందరగా వచ్చే విధంగా మన పనులన్నింటినీ దేవుడిచ్చిన ఆయుష్కాలంలో ముగించాలి. అలా ముగించేంత వరకు మనకు ఏ హాని కలగకుండా మన కొరకు ఏర్పాటు చేసిందే ఈ దేవదూతల భద్రత వ్యవస్థ. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఈ భూమి మీద మీ పిల్లలుగా మాకు ఇచ్చిన ఈ జన్మను బట్టి మాకు ఒక మంచి భద్రతను, మేము బ్రతికే విధంగా మంచి ప్రకృతిని మాకు ఏర్పాటు చేశారు. ఈ ప్రకృతి దూతలుగా మాకు సేవలు అందిస్తూ మమ్మల్ని కాపాడుతుంది. అలాంటి తరుణంలో ఈ భూమి మీద మీ కొరకు బ్రతుకుతున్న పిల్లలందరి కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థ గురించి గౌరవం నేర్చుకున్నాం. కానీ మీరు మీ దూతలను ఆజ్ఞ ఇచ్చి మా కొరకు పంపించి ఏ ప్రమాదం జరగకుండా మమ్మల్ని క్షేమంగా ఈ భూమి మీద కాపాడుతున్నారు. అంత భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మా హృదయపూర్వక ధన్యవాదాలు తండ్రి. ఎంతోమందిని చూసాం, ఎంతోమంది ప్రవక్తల జీవితాల్లో మీరు ఏ విధంగా వారిని కాపాడారో, ఏ విధంగా వారిని సంరక్షించి మీ పనిని వారి ద్వారా జరిగించుకున్నారో విషయాలన్నీ మేము నేర్చుకున్నాం తండ్రి. మాకు అప్పగించిన పనిని మేము చేయడానికి అధైర్యపడకుండా మీరు ఇచ్చిన భద్రతా వ్యవస్థలో మేము క్షేమంగా ఉంటూ మీ ఇష్టాన్ని భూమి మీద జరిగించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ విధంగా ఈ ప్రాంతంలో ప్రతి వారం మరి కుటుంబ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసుకుని మీ వాక్యాన్ని నేర్చుకుంటున్న మీ పిల్లలందరినీ కూడా మీ భద్రతలోనే కాపాడుతూ మీ కొరకు ఇంకా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు జరిగించి అనేకులకు మీ వాక్యాన్ని ప్రకటించేవారుగా, మీ పనులు చేసేవారుగా, మీ అందరూ భయభక్తులు జీవించేవారుగా ఉంటారు సహాయం చేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపాస్తాలకు అప్పగించుకోవచ్చు. మరలా మేమందరం కలుసుకొని మీ మహాజ్ఞాన సంగతులు నేర్చుకునే అవకాశాన్ని మనకు ప్రాధేయపరచు. మా ప్రభువును రక్షకులైన క్రీస్తు యేసు వారి ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.